గౌరవంగా మాట్లాడినా. మనం ఇక్కడ బ్రిడ్జ్ కింద వీళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది. నేను చూసిన ఇప్పుడు లైవ్లో బ్రిడ్జ్ కింద అంటే బండ్లు పోయే బ్రిడ్జ్ కింద మూసి బ్రిడ్జ్ మీద కింద కదలగడ్డ బ్రిడ్జ్ కింద వీళ్ళ ఇల్లు ఉంది. చిన్న ఇల్లు. ఇంతకుముందే ఏడ్చుకుంటే చెప్పింది అక్కడ. నాకు కూడా బాధ అనిపించింది. నీళ్ళు వాన పడితే నీళ్ళు వస్తే మురికి నీళ్ళు వస్తే ఎత్తి పోసుకోవాల్సి వచ్చింది. ఉండడానికి స్థావరం లేదు. నిన్న ఫుల్ నీళ్ళు ఉండే అని చాలా బాధపడుతుంది. ఇందిరక్క గారు ఈ యొక్క పరిసర ప్రాంతాలన్నీ చూపించడం వల్ల మాకు కూడా ఇంత మంచి ఏరియా అనేది పరిచయం కావడం చాలా సంతోషం. అక్కడ ముందు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజల సమస్యల మీదనే మనం పోరాడతాము. ప్రజల సమస్యల గురించి ఒక ఉద్యమ కళాకారం గురించి కూడా కొట్లాడుతున్నాం. కాబట్టి ఈ అక్క చెప్తుంటే మాకు కూడా మనసు మా చిన్నప్పటి నుంచి ఒక మురికి కాలువలో ఎట్లా బతికినామో ఆ ఇల్లు మళ్ళీ గుర్తుకొచ్చింది. బ్రిడ్జ్ కింద అంటే మీరు అర్థం చేసుకోండి పరిస్థితి. అది కూడా మూసి బ్రిడ్జ్ కింద నీళ్లు వస్తే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది. అసలు ఈ యొక్క నీళ్ళు వల్ల ఒక చినుకు వాన పడితే మొత్తం అంతే కదా నీళ్ళు మొత్తం ఇంట్లోకి వస్తాయి. మురికి నీళ్ళు ఆ కంపు మనం సాధారణంగా బయట పోతుంటే చెత్త వాసన వస్తుంటేనే ముందు సాఫ్ చేయాలని మనకి వార్నింగ్ ఇస్తున్నాం. అట్లాంటిది ఇక్కడ బ్రిడ్జ్ కింద ఇల్లు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. వాన పడుతున్నప్పుడు ఎంత అవస్థ పడుతున్నారు. వాళ్ళు తెల్లవారితే దాని కింద పడుతున్నారు. మళ్ళీ ఒకసారి నేను చెప్పిన దానికన్నా వాళ్ళు అవస్థ పడుతున్నారు. వాళ్ళ మాటల్లో చెప్తాను. అక్కడ నమస్తే శోభక్క, మీ పరిస్థితి ఏందో ఉన్నట్టు ఒకసారి మనతో చెప్పండి. నమస్తే. మా పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే మేము బ్రిడ్జ్ కింద ఉంటాము. కాలువ వానలు వస్తే నీళ్ళు మా ఇంట్లోకి వస్తాయి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇల్లు ఇస్తా అన్నారు, ఇల్లు ఇస్తలేదు. ఎన్నిసార్లు లక్ష్యం చేసినాం కానీ మాతో వాళ్ళతో అవుతలేదు. మేము ఎక్కడ పోవాలి? మా బాధలు కూడా చెప్పుకోవాలి. వానాకాలం పరిస్థితి ఎట్లుంది? వానకాలం చాలా ఘోరంగా ఉంది. వాన వచ్చిందంటే నీళ్ళన్నీ మాకు వస్తే చాలా ఇబ్బంది. అట్లా ఉండాలి. మేము ఏదైనా కమిటీగా చూపిస్తా ఉండాలి, లేకపోతే ఇంటనే ఉండాలి. అది పిల్లల పరిస్థితి మేము లేబర్ పని చేస్తాం. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు ఏం చేయరు. ఎంత వస్తుంది? మాకు వస్తుంది 1000 రూపాయలు వస్తుంది. 1000 వస్తుంది. సరే, ఇప్పుడు మీరు గవర్నమెంట్ నుంచి కానీ మా తరపు నుంచి కానీ ఏమని కోరుకుంటున్నారు? ఏందని చెప్పండి. మీ బాధ ఏదో ఉన్నదంటే చెప్పండి, దాచుకోకండి. అదే బాధ. ఇక మాది ఏముంది, మీరు అర్థం చేసుకోవాలి. మా బాధలు అనేది ఈ నుంచి తీసి ఇల్లు ఇవ్వాలంటారు. అంతే, ఇల్లు చేసి ఇల్లు ఇవ్వాలి మాకు అనేది మా బాధలు. సరే, వీళ్ళందరి పక్కన ఇంద్రప్ప గారు ఒక మాట. మస్తు కష్టం ఉంది బిడ్డ. నేను అంటాడు, ఇదే అవుతుంది. చూడు బా, పూల పోటీ కవర్ కప్పుకున్న 1200 పెట్టి తెచ్చుకొని అప్పు తీసుకొని. ఇక ఇప్పుడు రంధ్రాలు రంధ్రాలు ఇప్పుడు మెచ్చిపిస్తున్నా. వాన వచ్చింది మొన్న మా ఇంట్లోకి, వాన వరదకు. మరి ఎట్లా చేయాలి? మా పిల్లలు భయపడుతున్నారు. మంచం మీద కూర్చున్నారు. వంటలేదు అంటలేదు. అగో రంధ్రాలని మెచ్చిపిస్తున్నా. ఏం చేయాలి? మా పరిస్థితి ఘోరంగా ఉంది నాయన. మరి ఆ రేవంత్ రెడ్డి మాకు ఇల్లు తీసి డబల్ ఇందిరమ్మ ఇల్లు మరి అట్లనే అవుతుంది. మరి పోతాము అందరం ఇప్పుడే మాట్లాడతాం. ఇది అయిపోయినాక మాకేది కథ గమ్మన ఒప్పుకుంటాం. ఇది కమల్ నగర్ ఏరియా. ఈ కమల్ నగర్లో వీళ్ళంతా కూడా వయసు అయిపోయింది. 60-70 ఏళ్ళ సంది ఇక్కడే ఉంది. మళ్ళీ ఇంతవరకు కూడా ఏ స్కీమ్ అన్నది కూడా వీళ్ళకి తెలియదు. అసలు ఒక 5000 లోన్ గవర్నమెంట్ నుంచి తీసుకుందా అంటే తెలియదు. ఒక పింఛన్ తీసుకుంటే పింఛన్ మాకు 2000 వస్తాయి. 2000 ఏం సరిపోతాయి? మళ్ళీ 4000 చేస్తామన్నారు, చేయలేదని చెప్పేసి ఆవేదన. ఇంకా భర్త చచ్చిపోయి 3 సంవత్సరాలు. 3 పిల్లల్ని పెంచుకోవాలి. ఆ 3 పిల్లలు పెంచుకోవాలంటే 14,000 జీతం వస్తుంది. ఆ 14,000 జీతంలో ఈ 3 పిల్లలని ఏడికేం పెంచుతుంది, ఇల్లు కిరాయి ఏడికేం కడుతుంది. మరి భర్త చచ్చిపోతే కూడా ఈ స్కీమ్ ఉంది అని చెప్తారు. అపత్మంతో ఈ స్కీమ్ వస్తాయి అంటారు. ఇంకా 4-5 రకాలుగా ఈ స్కీమ్లు అన్నారు. ఈమెకు ఒక్క ఈ స్కీమ్ కూడా అర్హులు లేదు ఈ అమ్మాయి. మరి ఇట్లాంటి వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. ఈమె చూస్తేనేమో వీళ్ళ అమ్మ, వీళ్ళ తాత ముత్తాతలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మరి లేని వాళ్ళ కోసం ఇండ్లు ఇస్తామని చెప్తున్నారు. మళ్ళీ ఇండ్లు ఇస్తామంటే ఇట్లా రోజులు దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఫ్రీగా ఇక్కడే వాళ్ళకి ఇండ్లు కట్టేయాలని చెప్పేసి మేము మా సంస్థ నుంచి కోరుకుంటున్నాం. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడన్నా ఇచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికే వస్తారు. కాబట్టి ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడనే వాళ్ళకి ఇండ్లు కట్టించి మీ గవర్నమెంట్ ఆదుకుంటే ప్రజలు వాళ్ళు పని చేసుకుంటారు, అక్కడే ఉంటారు. మీరు ఇండ్లు ఇచ్చినట్టు వేరే దగ్గర ఇండ్లు ఇచ్చినట్టు అయితే ఏమవుతుందంటే అవి ఆ ఇండ్లు కూడా అమ్ముకుంటారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ అక్కడే ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ సొమ్ము లాసే,
ప్రజల సొమ్మే కదా, గవర్నమెంట్ సొమ్ము అంటే ప్రజల సొమ్మే కదా, ప్రజలే నష్టపోతారు. మీరు ఇచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు ఇక్కడనే వస్తారు. ఎక్కడో అక్కడ కట్టించి వాళ్ళకి అక్కడనే పెడితే వాళ్ళు ఏ ఇబ్బందులు లేకుండా పిల్లలకు మంచిగా చదివించుకుంటారు, వీళ్ళు పని చేసుకుంటారు, వీళ్ళు హాయిగా ఉంటారు, ఏ టెన్షన్ లేకుండా ఉంటారు. గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరు ఆలోచించి వాళ్ళందరికీ ఎవరికైతే ఇల్లు లేదు, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఇల్లు ఇవ్వాలి. మళ్ళీ ప్రతి ఇంటికి మీరు ఇల్లుకు ఫోటోలు తీసుకొని పోయిరు. మరి ఫోటోలు తీసుకొని పోయిరంటే వాళ్ళని తీసేసి రోడ్డు మీద వేయనీకా, లేదా వాళ్ళ పేర్ల మీద ఉన్న ఇల్లు ఎవరికైనా ఇయ్యనీకనా? అది కూడా గవర్నమెంట్ ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రజలతో కూర్చొని ప్రజల్ని చర్చించాలి. ప్రజల సమస్యలు ఏమున్నాయి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు అసలు ఏంటి, వాళ్ళు ఎంత ఇన్కమ్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఏం చదువుకుంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ వచ్చి ఆలోచించి కూర్చొని ఈ ఏరియా ఎమ్మెల్యే కానీ, వార్డు మెంబర్ కానీ, కౌన్సిలర్ కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ అందరూ కూడా వచ్చి ప్రజల సమస్యలు ఫస్ట్ మాట్లాడాలి. ఏదో వచ్చినామా, పేర్లు రాసుకున్నామా, ఫోటోలు తిప్పుకున్నామా, పోయినామా అంటే వీళ్ళు ఏదో ఆశ మీద కూర్చుంటారు. కానీ గవర్నమెంట్ చేసేది ఏం లేదు, జీరో. ఆ జీరోనే చేయాలని చెప్తున్నాం మేము. జై భీమ్, జై తెలంగాణ. మా తరపు నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నాము అనున్నాం. సో ఇవన్నీ అంటే ముందుగా ప్రభుత్వం నిజంగా ప్రజాపాలన అంటుంది కాబట్టి ప్రజల పక్షాన ఉంటున్నా అని చెప్తున్నారు. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే, మేము ఒక పార్టీ అని కాదు, అదే అని కాదు, ఏ పార్టీ వచ్చినా కూడా ప్రజల పక్షం అంటున్నారు. కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వానికి మేము చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వంలోనే అడుగుతున్నాం. కాబట్టి మీరు నిజంగా ప్రజాపాలన చేస్తున్నట్లయితే, ప్రజల పక్షాన నిలబడ్డటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ముందుగా ఇక్కడ ఒక చినుకు వాన పడితే నీళ్ళు అన్నీ ఇంట్లోకి వస్తున్నాయి. ఈ ప్రజలను ఆ నీళ్లు రాని పరిస్థితులలో క్షేమమైనటువంటి స్థావరాలకు చేర్చి అప్పుడు నిజమైన ప్రభుత్వం అని నిరూపించుకోండి. వీళ్ళు ఎన్ని రోజులు సమస్యలు పడుతుంటే అన్ని రోజులు కూడా మీకు ఇబ్బందులు అయితే రాను రాను కూడా ఇబ్బందులు తలెత్తుతాయని కూడా అంతే కదమ్మా. నిజమైన ప్రజాపాలన అంటే ఈ ప్రజలకు మూసి నీళ్లు రాకుండా నీళ్ళను బారి నుంచి బయటపడి, ఎందుకంటే మనం రోడ్డు మీద పోతుంటేనే మళ్ళీ చెప్తున్నాము, చిన్న వాసన వస్తేనే చీదరించుకుంటే మన పిల్లలకు ఎఫెక్షన్ అంటాం. అట్లాంటి తెల్లవారితే ఎఫెక్షన్లోనే బతుకుతున్న వీళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి. బ్రిడ్జ్ కింద ఇండ్లు పెట్టుకొని ఆ ఇండ్లలో వాన చినుకు పడితే మొత్తం ఆ నీళ్లు మొత్తం ఇంకా ఇండ్లకే జోరు పడితే వాళ్ళు కమిటీ ఇప్పుడు చెప్తుందమ్మా, ఉంటే కమిటీ వాళ్ళు ఉండాలి, లేకుంటే తప్పితే వీడికి రావాలంటే మరి అట్లాంటి సమస్యలలో వాళ్ళు ఎట్లా బతుకోవచ్చు తెల్లారితే కంపులా. అందుకని నిజమైన ప్రజాపాలన అయితే మేము ఒకటే చెప్తున్నాము, మీకేమీ కాదు. సో వీళ్ళను క్షేమమైనటువంటి స్థావరాలకు వాన వచ్చే మీకు హెచ్చరికలు ముందే ఉంటాయి. కాబట్టి వాన వచ్చే ముందు వీళ్ళను సుస్థిరమైనటువంటి స్థావరంలో చేర్చి మళ్ళీ యథాస్థానానికి చేర్చాలంటే మంచి పరిస్థితుల్లో మంచి వాళ్ళ కుటుంబాలు బాగుపడేటట్టు మీరు ఉండాలి. మనం ఏసీ బంగ్లాలో ఉండడం కాదు, వాళ్ళను ఫస్ట్ క్షేమంగా చూస్తేనే మనం బాగుంటాము. ప్రజలు బాగుంటేనే వాళ్ళ ఆశీర్వాదంతో లీడర్లు బాగుంటారని ఒకటి గుర్తు చేసుకోవాలి. ఎవరైనా బాగుంటామని కోరుకుంటూ మరి ఈ సమస్యను ఇంకా ఇంతటితో వదిలేదు లేదు. ప్రజలకు న్యాయం జరిగే వరకు ప్రజల పక్షాన ఇండ్లకు కానీ మన సంస్థలు కానీ ఉద్యమ సంఘాలు కానీ ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాయని కోరుకుంటూ జై భీమ్, జై తెలంగాణ.